నిర్వహించిన బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు, బీసీలు, రైతులు, యువత నష్టపోయారు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తాను అంటూ చెప్పి మోసం చేశారని ఆరోపించారు. 4 ఏళ్లలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను కొనడం తప్ప సాధించిందేం లేదంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన చేతకాని కేసీఆర్ ఫ్రంట్ల పేరుతో నాటకాలు ఆడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. మొన్న 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు గిరిజనులకు చెప్పిన మాట 6% ఉన్న గిరిజనుల ముఖ్యని 12%కి పెంచుతానని, గిరిజన బిడ్డలు, గిరిజన యువతకి ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 6% నుంచి 12% రిజర్వేషన్ పెంచుతానని మొదటి సంతకం చెప్పి గిరిజన సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిండో ఇళ్లకు గిరిజనులందరూ కూడా గమనించాలని చెప్పారు. నువ్వు గొర్రెలేవు, చేపలేవు, మరొకటివు, అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుగానే ఉంటుంది. కానీ బీసీలకి బీసీ సత్యాన్ని ఎందుకు తీసుకురావో చెప్పు. బీసీలకి ఏబిసిడి కింద రిజర్వేషన్స్ ఎందుకు పెంచలేదో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ప్రశ్నిస్తుంది మనం చేస్తున్నాను. విడతల వారిగా రుణమాఫీ వల్ల ఏ వడ్డీ భారం అయితే రైతుల మీద పట్టిందో, బ్యాంకు లేచిందో అది తప్పనిసరిగా టీఆర్ఎస్ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి స్వయాన కేసీఆర్ శాసనసభలో చెప్పింది. ఈ ముదనష్టపు కేసీఆర్ పరిపాలనలో ఆఖరి బడ్జెట్ సెషన్ ఇది. ఎందుకు ఆఖరి బడ్జెట్ అంటే మళ్ళా ఇవాళ జీవితంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తీర్చిపెట్టబోతుంది. తిరిగి వారికి అధికారం వచ్చే విషయమే లేదు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగానికి, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న విషయం మనం చూస్తాం. నిద్రలేసి సెక్రటేరియట్ కి రాలేని వాడు మమతా బెనర్జీ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈయన కర్ణాటకకు పోయి దేవగౌడకు చెప్తున్నాడా కాంగ్రెస్ తో పొత్తులొద్దు, మనందరం కలిసి బేరం పెట్టుకున్నామని. బంగారు తెలంగాణ అని చెప్పారు. పిచ్చి వాళ్ళని మనందరికీ బంగారు తెలంగాణ అని అనుకున్నాము. బంగారం మనకు కాదు బాబు, మన ఒంటి మీద బంగారు, ఇంటి మీద ఒంట్లో ఉన్న బంగారు అన్ని దోసుకొని కొడుక్కి, కూతురికి, అల్లుడికి, మేనల్లుడికి, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కార్యకర్తలు మోసం చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం పరీక్ష రాస్తాం, 100 మార్కులు ఉంటాయి. 100కి 100 వేస్తే అర్థం ఉంది. 100కి 110 వేస్తే వాడన్నా నకల్ మారే అని అనుకుంటారా, లేకపోతే పాస్ చేస్తారా? ఎక్కడైనా 100కి 110 వస్తాయా? మరి 9.8% గిరిజన సోదరులు ఉంటే 10% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే టీఆర్ఎస్